మృత్యువంటే అందరికీ భయం. కాని ఆ మృత్యువుకే భయం పుట్టించేది మన మహాకాలుడు. ఉజ్జయినిలో శివుడు దక్షిణామూర్తిగా ఎందుకు వెలిశాడో మీకు తెలుసా? పూర్వం అవంతికా నగరాన్ని, ఇప్పుడు ఉజ్జయిని, చంద్రసేన మహారాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. రాజుగారు చేసే పూజలను దూరం నుంచి గమనించిన శ్రీకరుడు అనే 5 ఏళ్ల గొల్లబాలుడు తను కూడా శివుడిని పూజించాలనుకున్నాడు. ఒక చిన్న రాయిని తీసుకుని దాన్నే సాక్షాత్తు శివలింగంగా భావించి పూజించటం మొదలుపెట్టాడు. కాని అదే సమయంలో రత్నమాల పర్వతం మీద ఉండే దూషణుడు అనే రాక్షసుడు ఉజ్జయిని మీద కన్నేశాడు. వాడికి బ్రహ్మదేవుడి వరం ఉంది. వాడు ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. శివపూజలు ఆపండి, నన్నే దేవుడిగా కొలవండి అని ఆజ్ఞాపించాడు. నగరమంతా హాహాకారాలు మొదలయ్యాయి. రాక్షస సైన్యం ఆ చిన్నారి శ్రీకరుడి దగ్గరికి వచ్చింది. పూజ ఆపకపోతే చంపేస్తాం అని బెదిరించారు. కాని ఆ పిల్లాడు భయపడలేదు. కళ్ళు మూసుకుని గట్టిగా ఓం నమః శివాయ అని జపిస్తూ ఆ రాతి లింగాన్ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాక్షసుడు కత్తి ఎత్తి పిల్లాడిని నరకడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే క్షణంలో భూమి బద్దలైంది. ఆ గుంతలో నుండి సాక్షాత్తు పరమశివుడు మహాభయంకరమైన రూపంలో బయటకు వచ్చాడు. ఆయనే మహాకాలుడు. ఒక్కసారి గట్టిగా హుంకరించాడు. ఆ శబ్దానికే దూషణుడు మరియు వాడి సైన్యం కాలి బూడిదైపోయారు. కోపం తగ్గిన శివుడు ఆ రాక్షసుడి చితాభస్మాన్ని తన శరీరం నిండా రాసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఉజ్జయినిలో స్వామివారికి తెల్లవారుజామున భస్మ హారతి ఇస్తారు. ఇది చూసిన వారికి అకాల మృత్యు భయం ఉండదని ప్రతీతి. 12 జ్యోతిర్లింగాలలో ఒక్క మహాకాళేశ్వరుడు మాత్రమే దక్షిణముఖంగా ఉంటారు. ఎందుకంటే దక్షిణం యముడిని శాసించే రాజు ఈయనే కాబట్టి. ఆ పిల్లాడి భక్తికి మెచ్చి అక్కడే స్వయంభూగా వెలిశాడు మన మహాకాలుడు. ఈ వీడియో నచ్చితే జై మహాకాల్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.